పరిస్థితులు తారుమారు కావచ్చు, రకరకాలు రావచ్చు, కానీ మనం నమ్ముకున్న దేవునికి నమ్మకంగా జీవించాలి. వాక్య భాగంలో ఏముందంటే, మీ భయముతోను వణుకుతోను మీరు పొందిన రక్షణ కాపాడుకోవాలి. మీరు పొందిన రక్షణ కాపాడుకోవాలి. భయముతోను వణుకుతోను. చాలామంది రక్షణ పొంది ఉన్నారు, కానీ పడిపోయినారు, పడిపోతూ జీవిస్తున్నారు. పడిపోయిన జీవితం ఇది సరి అయిన జీవితం కాదు. దేవుని దగ్గరికి వచ్చి సరి చేసుకొని సరిగ్గా నడవడమే మంచిది. ఆహాబు మంచి పని చేశాడు, విధేయత చూపించాడు, దేవుని మనసు మార్చేశాడు. విధేయత దేవుని మనసును మారుస్తుంది. కన్నీళ్ళు దేవుని మనసును మారుస్తుంది. ఆహాబుని నాశనం చేద్దాం అనుకునే ఆ యొక్క ప్రణాళిక తారుమారైపోయింది. ఎలా? విధేయత వలన. అవిధేయత వలన ఎలాగైతే ప్రణాళిక తారుమారు అవుతుందో, అలాగే విధేయత వలన కూడా ప్రణాళిక తారుమారవుతుంది. నాశనానికి వెళ్ళే ఆహాబు జీవానికి వెళ్ళిపోతున్నాడు. అంతేకాదు, అతను బతికినంత కాలం సౌఖ్యం ఇస్తాను, అతని మీదకి ఏ అపాయం రప్పించను అని దేవుడే మాట్లాడుతున్నాడు. చూసారా? మనము దేవుని దగ్గర మోకాళ్ళని, మన యొక్క ప్రతి పొరపాటును ఒప్పుకొని ఆయన ప్రతి మాటకు నేను లోబడి జీవించాలి అని మనసుతో ఉంటే గనక మన మీద ఉండే నాశనం తొలగిపోతుంది, మన మీద ఉండే శాపం తొలగిపోతుంది. మనకు వచ్చే అపాయం కూడా రాకుండా దేవుడు ఆపివేస్తాడు. అపాయాలన్నీ తొలగిపోతాయి, ఆశీర్వాదం వచ్చేస్తుంది. దేవుడు ఎలాంటి వాడంటే శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు.